సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగానే ఉన్నా. మనం వీడియోస్ అప్లోడ్ చేయకనైతే చాలా అంటే చాలా డేస్ అయిపోయింది. మళ్ళీ ఏంటి విషయం అని అంటే, నా ఛానల్లో వీడియోస్ పెట్టినా కానీ అసలు రీచ్ అవ్వట్లేదు. అదే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా మొత్తం. దాదాపుగా 1 మంత్ అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేసి కూడా. ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామంటే అసలు మనసు ఒప్పట్లేదు. ఈ వీడియో పెడతానా కనీసం ఒక 100 వ్యూస్ అన్న వస్తాయో రావో అని చెప్పేసి. మళ్ళీ నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ చూసుకుంటే మాత్రం 50K ఉన్నారు. సో 50K సెలబ్రేషన్ అన్న చేసుకుందాం అన్న కొంచెం మొన్న ఒక ప్లాన్ చేసిన. అయితే ఏమైందంటే, నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. అంటే ఇప్పుడు 51K ఉంది కదా, 52Kకి ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉంటే ఏమైందని అంటే, 100 + 50 150 సబ్స్క్రైబర్స్ ఏమో అన్సబ్స్క్రైబ్ చేసిళ్ళు. ఇప్పుడు 800 కన్నా అయిపోయారు. సో అది కొంచెం బాధ అవుతుంది. ఎందుకో మరి అర్థమైతలేదు. ఆల్మోస్ట్ నా వీడియోస్ కొన్ని బాగానే ఉన్నాయి. నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా కూడా, ఎలా తీయాలి అని చెప్పేసి ఆలోచించుతున్నా. సో ఇలాంటి టైంలోనే సపోర్ట్ అనేది చాలా అవసరం కదా. కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ అండ్ ఇంకొకటి ఏంటిదని అంటే, నా ఛానల్కి రెవెన్యూ వస్తుందని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటున్నారు. నా ఛానల్కి అసలు రెవెన్యూ అనేది రావడం లేదు. కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా నా వైటీ స్టూడియో ఓపెన్ చేసి మరి నేను వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తా. కావాలంటే కామెంట్ చేయండి. సో అక్కడ మనకి రెవెన్యూ రావాలంటే 4000 అవర్స్ అయితే కావాలి కదా. నాకైతే 600 అవర్స్ అయితే అయింది అంతే. ఇంకా బ్యాలెన్స్ 3400 అవర్స్ అయితేనే నాకు రెవెన్యూకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో అప్పుడు నేను అప్లై చేసుకోవచ్చు. అప్పటిదాకా అసలు నాకు ఎలాంటి అవకాశం అయితే లేదు. నేను చాలా అంటే చాలా ట్రై చేస్తున్నా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి రెవెన్యూకి చేద్దామని చెప్పేసి. కానీ అయితే ఏమవుతుందని అంటే, అసలు అవ్వట్లేదు. ఎందుకో మరి అర్థమైతలేదు. చాలామంది చాలా వీడియోస్ వేస్తున్నారు. నాకన్నా వెనక స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఏంటిది రెవెన్యూ స్టార్ట్ అయిపోయింది. బట్ నాకైతే ఇంకా అవ్వలేదు. నా ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా 1 ఇయర్ మీద 2 మంత్స్ అయితే అవుతుంది. జూన్లో 1 ఇయర్ అయితే అయిపోయింది. నేను అప్పుడు కూడా వీడియోని అయితే పోస్ట్ చేసిన, చూడండి ఒకసారి మీరు. సో నా ఛానల్లో మ్యాక్సిమం వ్లాగ్సే వస్తాయి. మా పాపతో చిన్న చిన్నగా ఏదో ఒక వీడియోస్ అప్లోడ్ చేస్తా. చూసి ఇలా మా పాప ఎట్లా సీట్ పైన కాలు పెట్టుకొని కూర్చుంటుందో వాళ్ళ కారు లెక్క. సో కొనుక్కో ఎప్పటికైనా ఇలాంటి చిన్న కార్ అయితే కొనుక్కోవాలి, అదొక డ్రీమ్ ఉంది. మేమైతే ఇప్పుడైతే ఎటు వెళ్తున్నాం అని అంటే, ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం, గుడిశెరాలకి ఫ్యామిలీతోనే. ఫ్యామిలీ అంటే మా అమ్మ నాన్న మా బావ నా పాపతోనైతే వెళ్తున్నాం. సో అనుకోకుండానైతే కాదు, మా పాపకి వెంట్రుకలు అయితే తీపించినాం 3 ఇయర్స్కి. సో వెంట్రుకలు తీసేదాకా ఏ టెంపుల్కి అయితే వెళ్ళొద్దని చెప్పేసి అయితే మేము వెళ్ళలేదు. మ్యారేజ్ అయినాక వెళ్ళాల్సింది. సో అప్పుడు కూడా వెళ్ళలే. తర్వాత పాప తర్వాత వెంట్రుకలు ఇవన్నీ ఇట్లా పెండింగ్ అయిపోయినాయి. ఎప్పుడో వెళ్ళాల్సింది. సో అట్లా డీలే అయిపోయింది. వెంట్రుకలు తీసినాక చూద్దాం 2 మంత్స్ దాకా అసలు అనుకుంటూనే ఉన్నాం కానీ క్యాన్సిల్ అవుతూనే వచ్చింది. సరే మనం ఏదన్నా మొక్కుకుంటే మళ్ళీ అది తీరినాక వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం. గుడిశెరాల మీకైతే ఐడియానే ఉండొచ్చు కొంతమందికి. కడెం దగ్గరనైతే ఉంటుంది విలేజ్. అంటే నాకు తెలిసిన విలేజ్. ఇప్పుడు మనకి యూట్యూబర్ ఒక అతను అయితే ఉన్నాడు కదా, వీడియోస్ ఇస్తాడు, వాళ్ళది కూడా గుడిశెరాలనే. మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో పిన్ చేస్తాను అతని నేము. ఓకేనా. మేమైతే అక్కడికి మార్నింగ్ అయితే వెళ్ళినాము. మార్నింగే స్టార్ట్ అయినాం. అప్పుడైతే వర్షం అయితే ఏం లేదు. ఆ రోజు నైట్లోనైతే వర్షం ఫుల్ ఉండే. నెక్స్ట్ డే ఎట్లా వెళ్దామని చెప్పేసి అయితే చాలా అనుకున్నాం కానీ, సో దేవుని దయ వల్ల వర్షం అయితే ఏం లేదు. మార్నింగ్ మంచిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయినాము. సో అక్కడ దర్శనం అయ్యే టైంకి వర్షం ఫుల్ స్టార్ట్ అయింది. సో నేను మంచిగా టెంపుల్ని మొత్తం వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నా కానీ అస్సలకి అవ్వలేదు. మేము టెంపుల్లో ఉండి మా ముందు ఒక 3-4 ఉండంగానే వర్షం ఫుల్ స్టార్ట్ అయింది. నేను ఎంతెంత అనుకున్నానో అంతంత బిస్కెట్ అయిపోయింది. సో నేను ఎప్పుడో నా పెళ్ళి అయినప్పుడు వెళ్ళాలనుకున్నాము. ఈ 2026కి అయితే అయింది. నా పెళ్ళి 2022 డిసెంబర్లో అయింది. ఈ 2026లో వెళ్ళినాం. మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నా, మళ్ళీ ఎప్పుడు వెళ్తానో కూడా నాకు తెలియదు. సో అక్కడ టెంపుల్ దగ్గరనైతే మీరు చూడొచ్చు, మొత్తం చుట్టూ ఇట్లా అదేంటిది ఇట్లా ఇవన్నీ ముంగట పొలాలు అయితే వేసిళ్ళు కదా. సో అంతకన్నా ముందు కంచె టైపు కూడా వేసిళ్ళు కదా. ముందైతే అక్కడ అన్నీ నిమ్మ చెట్లు ఉంటుండే, మొత్తం అదంతా తోటనే ఉంటుండే. కానీ ఎందుకో ఏమో మరి చేంజ్ చేసిళ్ళు. మేము రాక కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కదా. 2021లోనో 2022లోనో వెళ్ళిన లాస్ట్ టైము.
సో మళ్ళీ 2026లో వెళ్ళిన, అక్కడ చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే మొత్తం చేంజ్ అయిపోయినాయి. అక్కడ మంచిగా అయితే మంచిగా ఉంటుండే, కానీ ఏమంటారు, నేను వెళ్ళేసరికి నాకు కొత్తగా అనిపించేసింది. మొత్తం కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్తున్న ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. బాగా చేంజ్ చేసేసిళ్ళు, ఇక్కడ రేకులు వేసేసిళ్ళు, ఇక్కడ సైడ్కి సపోటా చెట్లు ఇవన్నీ ఉంటుండే, అవి ఉన్నాయి, కొన్ని తీసేసిళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఇటు సైడ్ గోడ ఉంది కదా, అక్కడ అన్ని తోట ఉంటుండే, అదంతా ఓపెన్ ఉంటుండే అన్నట్టు. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, సో ఇక్కడ టెంపుల్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఎక్కువ శాతం నేను ఫొటోస్ అయితే దిగినుండే. సో అవన్నీ ఫోన్లు ఉండే, పాత ఫోన్లో. అవి ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుండే. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బ్రిడ్జెస్ ఉంటుండే, అక్కడ ఆగి మరీ ఫొటోస్ దిద్దుంటున్నాయి. ఇక్కడ మీకు ఒక మర్రి చెట్టు అంటున్నా, రాగి చెట్టు దగ్గర అందరూ ముడుపులు అయితే కట్టుకుంటారు కదా. ఎవరైనా కోరికలు కోరుకొని అక్కడ కట్టుకుంటే కోరికలు తీరినాక సో ముడిపై తిప్పేయాలన్నట్టు. ఆ చెట్టు మొత్తం అక్కడ అప్పుడు కూడా అట్లా లేకుంటుండే, చెట్టుకే కట్టేస్తుంటుండే. అక్కడ కూడా మొత్తం రౌండ్ ఆఫ్ ఇట్లా కట్టేసిళ్ళు అన్నట్టు పక్కకి సో నేను కంటిన్యూగా మాట్లాడుతుంటే మా పాప అనేది చాలా డిస్టర్బ్ అయితే చేసేసింది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ కంటిన్యూగా స్టార్ట్ చేస్తున్నా. ఇట్లా వీడియోస్ వేయాలంటే ఏదో ఒక ప్రాబ్లం ఇదే. ఇక మా పాపని పట్టుకోవడం, వీడియోస్ రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. సో టాపిక్లోకి వస్తే, మేము వెళ్ళినప్పుడు గేట్ దగ్గర ఉండే మేమందరము. సో చూసిల్లా జనాలు అయితే ఎంతమంది వచ్చిల్లో, చాలా వరకు అందరూ బయట గజస్తంభం దాటి అక్కడైతే లైన్ బట్టిల్లు. సో అక్కడ వర్క్ చేసేటోళ్ళు వచ్చి మొత్తం లోపట్నే టెంపుల్ లోపలనే మొత్తం లైన్ అయితే 2 లైన్లు అయితే చేసేసింది. సో మా దర్శనం అయిపోయాక బయటకైతే వచ్చినాం. రాకన్నా ముందే ఫుల్ వర్షం పడ్డదని చెప్పేసి అన్నా కదా. మేమైతే ఇక్కడ స్వెటర్ కిందనే అవుతున్నాం. మేము వచ్చినప్పుడు ఇక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, అంటే ఇట్లా బేటు కట్టింది ఉంది కదా, అక్కడనే దాదాపుగా ఎప్పుడు వచ్చినా అక్కడనే కూర్చునేటోళ్ళం మేము ఫస్ట్లో వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇదంతా అంటే మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ షటర్ వేసిళ్ళు, ఇక్కడ ఇన్ని ఆవులు కూడా ఉండకపోతుండే, అన్ని చిన్న ఆవులు అయితే ఉన్నాయి. ఫుల్ వర్షం పడుతుంది, బయటకు వెళ్ళడానికి కూడా లేదు. నేనైతే స్కార్ఫ్ కప్పేసుకున్నా, ఇటు వచ్చి వీడియోని అయితే షూట్ చేస్తున్నా. వీడియోని అయితే వచ్చినందుకు రికార్డ్ చేయాలని చెప్పేసి అయితే చేస్తున్నా. కానీ మా ఫ్యామిలీతోనైతే నాకైతే మామూలు గొర్రలేను అన్నట్టు. నాకేమో వీడియో షూట్ చేయాలని నాకుంది, వాళ్ళేమో లేట్ అవుతుంది, తొందర వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు. అసలు వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో కూడా నాకు అర్థం కాదు. ఒక రోజు వస్తుంది, నాకు ఎప్పుడైతే రెవెన్యూ వస్తుందో అప్పుడు మాట్లాడతా వీళ్ళతోని, అప్పటిదాకా మాట్లాడొద్దని చెప్పేసి నేను సైలెంట్గానే ఉన్నా. అసలు ఇప్పటికీ కూడా వాళ్ళకి నాకు ఈ ఛానల్ ఉంది అని కూడా తెలియదు. అంటే నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది, అందులో 4K సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ ఛానల్ ఉందని తెలుసు, కాకపోతే ఈ ఛానల్ ఉందని తెలియదు. సో ఇందులో రెవెన్యూ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇక వాళ్ళకి చెప్తా నా ఇది పరిస్థితి అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా నాగమ్మ, అక్కడ పుట్టు ఉంటుంది అన్నట్టు, చాలా పెద్దగా ఉంటుంది. ముందు అట్లా సైడ్కి కట్టలేరు, ఓపెన్ ఉంటుండే, ఫుల్ భయం అవుతుండే నాకు అక్కడికి వెళ్తే. ఇక్కడ చూసిల్లా ముడుపులు అయితే ఎన్ను కట్టిల్లో. చాలామంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పేసి టెంపుల్కి అయితే చాలామంది వస్తారు. సో మేము కూడా వెళ్ళినాం. మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు నేను షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను, అప్పుడు కొంచెం మంచిగా దిగనీకైతే ట్రై చేస్తాను. సో ఎంతమంది టెంపుల్కి వెళ్ళి కామెంట్ చేయండి. చాలామంది ఈ మధ్యన బాగా వెళ్తున్నారు. కరోనా కన్నా ముందు, కరోనా తర్వాత అసలు టెంపుల్ ఎవరికి తెలియదు దాదాపుగా. అసలు ఎట్లా వైరల్ అయిందో కూడా తెలియదు. ఇక్కడ శివరాత్రి రోజు టెంపుల్లోకి నాగమ్మని అయితే వస్తుంది, ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తుంది. ఆ వీడియోస్ కూడా వైరల్ అయితే ఎవరైనా చూసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో అట్లనే ఇక మేము ఎంతసేపు ఉన్నాం, ఒక 1/2 అవర్ కన్నా ఎక్కువనే ఉన్నాం అక్కడ. వర్షం అయితే అసలు తగ్గలేదు. నాకు ఎందుకు ఈ బొట్టు మంచిగా అనిపిస్తుంది, ఇట్లా పెద్దగా పెడతాడు ఆ స్వామీజీ అయితే. స్వామి అంటారు అందరు అక్కడ, స్వామీజీ కాదు స్వామి అంటారు, స్వామి అనే పిలుస్తారు. ఆయన ఏం చెప్పినా, అంటే మనకి ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే మనం ఏదైనా చెప్తే అతను అవుతుందా కాదా అనేసి అయితే చెప్తాడు. చాలామంది అయితే అందుకే వస్తారు. చూసిల్లు కదా, నాకు వీడియో తీయాలంటే కూడా ఫుల్ భయం అవుతుంది. దూరం నుంచే వీడియో తీసిన, ఇంకా వర్షం పడుతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయారు అన్నట్టు. 3, ఒక చిన్న బాబును ఇంకా 2. వాళ్ళు అసలు ఎంతసేపు అట్లా ఉన్నారేమో, కానీ నేను మస్తు దూరం నుంచే మొక్కుతా ఆ దేవతను అయితే. చూసిల్లా టెంపుల్ అయితే అట్లా ఉంది. మంచిగా మేము వెళ్ళినందుకు దర్శనం అయితే బాగా అయింది. బాగా వెయిట్ లిస్ట్ అయితే ఏం లేదు. ఒకరికొకరికైతే బాగా లేట్ అవుతుంది, బాగా లేట్ వస్తారు కాబట్టి. సో అట్లా మేము మంచిగా వెళ్ళిపోయినాం. మీ అమ్మ వాళ్ళు అక్కడ పులిహోర లడ్లు అయితే తీసుకున్నారు. ఇక మా పాపకి లడ్డు ఉంటే మాత్రం బెల్లం అని చెప్పేసి ఇక బాగా అడుగుతూనే ఉంటుంది. వర్షం పడుడికి అందరు ఎక్కడోళ్ళు అక్కడ కొంచెం ఇదైపోయారు, కానీ వర్షం పడకపోతేనైతే చాలా బాగుంటుండే టెంపుల్. అసలు ఫుల్ చెట్లు ఉంటుండే, చెట్లన్నీ తీసేసిండ్లు.
మొత్తం ఎక్కడ చూసినా చెట్లు ఉంటుండే అసలు. మొత్తం డెవలప్ చేసిళ్ళు. ఇంకా డెవలప్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి. టెంపుల్ ముందు కూడా మామిడి చెట్లే ఉంటుండే, మొత్తం తోటనే ఉంటుండే, కానీ అంతా పొలమే చేస్తున్నారు. అటు సైడ్ అంతా టెంపుల్ అని చెప్పేసి అయితే కొంచెం తెలుసు, నాకు మొత్తం తెలియదు. సో అక్కడ ఇంకేంటి అంటే అక్కడ మ్యారేజెస్ కూడా అవుతాయి. నేను ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళిన, మా ఇంటి పక్కన వాళ్ళది, అంటే వాళ్ళ చుట్టాలది. సో అదే టెంపుల్ అనేసరికి నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోయినా. సో అప్పుడు నాకు ఎందుకు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అసలు ఇక చెప్పలేను ఇక, అది ఎందుకో రీజన్ అంటే రీజన్ లేదు ఇక అది నా దగ్గర. ఇక మా పాప అట్లనే ఒక జీప్ కొనుక్కుంది. సో మేము అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఈ వీడియో వేరే ఫోన్లో రికార్డ్ చేసిన అని చెప్పేసి ఇవి కూడా యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. అట్లా ఇక మేమందరం మంచిగా ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ అసలు అవ్వలేదు. సరే అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే రికార్డ్ చేసుకున్నా. సో ఇక్కడ మా ఫ్యామిలీ సపోర్ట్ చేయలే, మా పాప ఒక్కతే సపోర్ట్ చేసింది వీడియో తీద్దామని చెప్పేసి అంటే మంచిగా. సో అది వీడియోనైతే. సో ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి ఏంటి అని అంటే, మనకి యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ ఇయర్ 2027 Feb 1కి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఏంటిది, కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ ఇప్పుడు 4000 వాచర్ టైం ఉంది కదా, అది 8000కి అయితే పెంచిళ్ళు. మళ్ళీ షార్ట్ వీడియోస్కి 10 మిలియన్స్ ఉంటాయి, 20 మిలియన్స్ అయితే పెంచిళ్ళు. ఇప్పుడు ఈ 4-5 మంత్స్లో నా ఛానల్కి మానిటైజేషన్ అవుతే బెస్ట్, లేదంటే వేస్ట్. నా అభిప్రాయం, ఇంత కష్టానికి కొంచెం ఫలితం ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అంటే ఈ ఛానల్ లాస్ట్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నా. అంతకన్నా ముందు చాలా ఛానల్స్ అయితే స్టార్ట్ చేసిన, అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. యూట్యూబ్ గురించి మీరు ఎవరన్నా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం మీతో షేర్ అయితే చేసుకుంటా. సో వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఎంత కష్టమో చేసేటోళ్ళకే తెలుసు. అండ్ కామెంట్ పెట్టేటోళ్ళు చాలా ఈజీగా పెట్టేస్తారు.